హాయ్ గాయ్స్. ఇప్పుడు మీరు తమ్మునేల్ చూసి ఈ వీడియో ఓపెన్ చేశారు కదా. ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు చూసింది నిజమా అబద్ధమా? అసలు రాఖీ పండగ నిజంగా అన్నా చెల్లెల పండగ కాదా తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1904 అప్పటి మన భారతదేశం ఎలా ఉండేది అంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు, పెద్ద పెద్ద ప్రాంతాల కలయికగా ఉండేది. అప్పటి మన భారతదేశంలో అతిపెద్ద ప్రాంతం బెంగాల్ ప్రాంతం. అప్పట్లో బెంగాల్ అంటే ఎలా ఉండేది? బంగ్లాదేశ్, బీహార్, జార్ఖండ్, అస్సాం ఈ 4 రాష్ట్రాలను కలిపితే బెంగాల్ అంటారు. ఈ బెంగాల్ ప్రాంతంలో జనాభా సంఖ్య సుమారుగా 8 కోట్ల మంది ఉంటారు. అప్పుడు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రాంతంలో ఎక్కువగా ముస్లింలు, హిందువులు ఉండేవారు. వారు కలిసిమెలిసి అన్న తమ్ములుగా ఉండేవారు. ఇది మీ మతం, ఇది మా మతం అనే ఆలోచన భేదాలు ఉండేవి కాదు. చాలా ఆనందంగా కలిసిమెలిసి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అంతేకాదు, బ్రిటిష్ వారు ఎక్కువ పన్నులు వసూలు చేస్తే ఒకరికి ఒకరు సహకరించుకొని బ్రిటిష్ వారిని ఎదిరించేవారు. దీంతో బ్రిటిష్ వారికి ఎక్కువ పన్నులు వచ్చేవి కాదు. ఈ విషయమంతా బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్కి తెలిసింది. లార్డ్ కర్జన్ ఈ విధముగా ఆలోచిస్తూ, హిందువులు ముస్లింలు కలిసి ఉంటే మనకెప్పటికైనా ప్రమాదమే, వీరిని ఎలాగైనా విడగొట్టాలి అని లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రాంతాన్ని 2 భాగాలుగా విడగొట్టాడు. 1905 అక్టోబర్ 16న బెంగాల్ ప్రాంతం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి తూర్పు బెంగాల్, రెండవది పశ్చిమ బెంగాల్. తూర్పు బెంగాల్లో ముస్లింలు ఉండేవారు, పశ్చిమ బెంగాల్లో హిందువులు ఉండేవారు. తూర్పు బెంగాల్ రాజధాని ఢాకా, పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా. ఈ బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా కొంతమంది నాయకులు వందే మాతర ఉద్యమాన్ని చేస్తారు. ఈ ఉద్యమంలో భాగంగా గాంధీ ఒక నినాదాన్ని ఇస్తాడు. అది ఏమిటంటే, బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం అని అంటాడు. అలాగే ఈ ఉద్యమంలో భాగంగా రవీంద్రనాథ్ ఠాగూర్ 2 జాతీయ గీతాలను రచించాడు. ఒకటి జనగణ మన, 2 అమర్ సోనార్ బంగ్లా. అయితే జనగణ మన గీతం భారతదేశానికి జాతీయ గీతంగా మారింది. అలాగే బంగ్లాదేశ్కి జాతీయ గీతంగా అమర్ సోనార్ బంగ్లా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతర ఉద్యమంలో భాగంగా తూర్పు బెంగాల్లో ఉన్న ముస్లింలను, పశ్చిమ బెంగాల్లో ఉన్న హిందువులను, వీరితో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా అన్నాడు: వీడు మన అన్న తమ్ములమైన హిందువులు ముస్లింలకి మత గొడవలు పెట్టాలని మన బెంగాల్ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఆడికి అర్థమయ్యేటట్టు దేశాన్ని 2 భాగాలుగా చేస్తే దేశం విడిపోతుందేమో కానీ మేము విడిపోము. మా అనుబంధం అన్నా చెల్లెల అనుబంధం, అన్నా తమ్ముళ్ళ అనుబంధం ఆ కర్జన్ గారికి చూపించాలని రవీంద్రనాథ్ ఠాగూర్ 1905 దుర్గ పూజ దినోత్సవం రోజున మన అందరం గంగా నది తీరంలో స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించుకొని ఒకరికి ఒకరు హిందువులు ముస్లింలు బాయ్ బాయ్ అంటూ రాఖీలు కట్టుకొని మన అన్నదమ్ముళ్ళ అన్న చెల్లెల అనుబంధం ఆ కర్జన్ గాడికి చూపించాలని రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొన్నాడు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, రాఖీ పండగ అన్నా చెల్లెల పండగ లేదా హిందువులు ముస్లింలకు సంబంధించిన పండగ అన్న కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.